దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరం కూడా లేచి నిలబడదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి మనం 9 వచనాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు కూడా మనం చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేక ఉండను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు. మారని దేవుడా, మార్పు లేని దేవుడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు స్తోత్రము స్తోత్రము. ఆయన యుగములలో తరములలో మరుగు చేయబడిన దేవుడా, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది కనుక నా తండ్రి, ఓ ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని బ్రతికించే మాటలు, మాలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలు స్వస్థపరిచే మాటలు ప్రభువా, మా జీవితాలు సరిచేసేటువంటి మాటలు ప్రభువా, మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. నిశ్చయముగా నా ప్రభువా, ఓ
ఓ మీరు మమ్మల్ని బలపరచండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యము జరిగించండి, సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుడి నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడి మధ్యాహ్న సమయంలో మరలా ఆయనకు సన్నిధిలో కూడుకొని దేవుని స్తుతించుటకు, ఆయన ఘనపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు మనం ఎంతైనా కూడా దేవునికి రుణస్థులమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమిచ్చినా కూడా దేవుణ్ణి ప్రియులారా గమనించిన ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేలాది నదులంత విస్తారమైన తైలము ప్రియులారా మనం ఇచ్చిన, లేకపోతే మన గర్భం ఫలమున పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుని ఆయనకి ఇచ్చిన, మనము దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా దేవుడు మనకు సమస్తమును కూడా ఆయన అనుగ్రహించాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మానవునికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఆయన ఈ భూమి మీద దేవుడు మనకు అమర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, మనము పాపులమై ఉండగా, మనము అపరాధముల చేతను పాపముల చేతను మనము సచ్చిన వారమై ఉండగా, క్రీస్తు మన కొరకు ఆయన 2 సార్లు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని మహిమపరచుటకు మనము వేలాది నదులంత విస్తారమైన తైలము, లేకపోతే మన గర్భమును పుట్టినదొనటి జ్యేష్ఠ కుమారుణ్ణి దేవునికి ఇచ్చినా కూడా ప్రియులారా దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఒకవేళ దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే నిత్యము కూడా మనము దేవుని స్తుతిస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, పరలోకములో దేవుని దూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అవి మానక చేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాటి పని అదే, వాటి పని అదే కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి ప్రియులారా గమనించండి, కుటుంబ బాధ్యతలు లేవు దేవుని దూతలకు. సెరూపులకి, కెరూబులకి కుటుంబ బాధ్యతలు లేవు. భార్యలు, పిల్లలు వాటికి లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటికి దేవుడు అప్పగించినటువంటి ఒకే ఒక బాధ్యత ఏమిటి అనంటే, రాత్రులు పగళ్ళు మానక నిత్యము కూడా ఏం చేస్తూ ఉండాలి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా మానక నిత్యము మనము ఆ యొక్క దూతలు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా మనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఈ లోకంలో మానవుడిగా మనం ఉన్నాం కాబట్టి మానవునికి అనేక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనము ప్రియులారా మనకు ఖాళీ ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, పాటలు పాడుతుండాలి, వాక్యం చదవాలి,
ప్రియులారా గమనించండి. ఓ వర్తమాన పుస్తకాలు మనం చదువుతా ఉండాలి. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. కనుక ప్రియులారా మన జీవిత కాలం అంతా కూడా ప్రియులారా మనము ఏమిచ్చినా కూడా దేవుని స్తుతించలేం, దేవుని ఘనపరచలేం, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం, దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మనకు సమయం దొరికినప్పుడల్లా కూడా సమయమును ప్రియులారా వ్యర్థముగా పోనిపోకండి. సమయమును వ్యర్థముగా పోనిస్తే దయ్యము దూరుతా ఉంటుంది, అపవాది దూరి మన మనసులను అది గలిబిలి చేస్తూ ఉంటుంది. మన మనసులను ప్రియులారా గమనించండి, అది ఏం చేస్తామనంటే గలిబిలి చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు పాటలు చదవాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి, వాక్యం వినేటప్పుడు వాక్యం వినాలి. వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదివితే మన మనసు బైబిల్ చదివే మీద ఉంటుంది కానీ వినేదాని మీద ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ప్రతి దానికి క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఆ క్రమాన్ని దాటి వేరేది చేస్తే అది అక్రమం అవుతుంది, అది పాపం అవుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు చదవండి, వినేటప్పుడు చెప్పేటప్పుడు వినాలి, వినేటప్పుడు చదివితే ఈ యొక్క బోధంతో కూడా ఎక్కదు మైండ్కి. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు గమనించండి, మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము భయము లేని ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఏ ప్రవక్త? భయము లేని ప్రవక్త. అంటే భయము ఉన్న ప్రవక్తలు ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. భయము లేని ప్రవక్త అంటే ఈ భయము లేని ప్రవక్తకు దేవుడు అంటే భయం ఉంది కానీ మనుషులంటే ఏమాత్రం కూడా ఆయనకు భయము లేదు అని అర్థం. భయము లేని ప్రవక్త అంటే దేవుడు అంటే భయం లేని అనుకుంటారా మీరు? అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆ ప్రవక్తకు దేవుడంటే భయం ఉన్నది కానీ మనుషులంటే మాత్రం ఆయనకు భయం లేదు. మనుషులంటే లెక్క చేయడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే ఏం చెప్పాడు? ఒక సాకు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నోటి మాన్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేను, ఆ ప్రజల మధ్యలోకి వెళ్తే నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని అని భయపడ్డాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. మోషే ఏమైపోయాడు? భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి ఐగుప్తులోనికి వెళ్ళడానికి మోషే ఏమయ్యాడు? భయపడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. యోనా ఉన్నాడు అనుకోండి. యోనాను దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినేవేకు వెళ్ళమన్నాడు. నినేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు యోనా నినేవే ప్రజలకు భయపడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. యోనా నినేవే పట్టణ ప్రజలకు భయపడి నినేవే పట్టణానికి వెళ్ళకుండగా ఆయన తర్షీసుకు టికెట్ తీసుకుని ప్రియులారా వాడ ఎక్కి ఆ వాడ యొక్క అడుగు భాగంలో పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. యోనా భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? మనుషులకు భయపడ్డాడు. నినేవే పట్టణ ప్రజలకు భయపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు కూడా భయపడి ఆ ప్రజలకు భయపడి ఆయన రాళ్లతో కొడతారేమో అని చెప్పి భయపడి ఆయన కూడా ఏం చెప్పాడంటే పారిపోయాడు. అక్కడి నుంచి ఆ ప్రజలను తప్పించుకోవడానికి, వారి నుంచి రక్షించుకోవడానికి ఆయన కూడా ఏమయ్యాడు? పారిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. దేవుడా మనకి మహిమ కలుగును గాక హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో 60 మంది ప్రవక్తులు ఉన్నారు. పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కలిపి 60 మంది ప్రవక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ 60 మంది ప్రవక్తల్లో భయము లేని ప్రవక్త ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరంటే యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరండి? ఎవరు భయం లేని ప్రవక్త? ఎవరు? యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యెహోషువకు దేవుడంటే భయం ఉన్నది, కానీ ప్రజలంటే భయం లేదు. ఆయన ప్రజలంటే భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు భయం లేదు అంటే ప్రియులారా గమనించండి, చూడండి ఇక్కడ ఈ యెహోషువ గ్రంథాన్ని 1వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు, 1వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం చదివితే దేవుడు యెహోషువకు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే ప్రియులారా గమనించండి, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండును. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మొదటి వాగ్దానం ఏంటి? ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. రెండవది ఏమిటంటే, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండెదను. రెండవ వాగ్దానం, నేను మోషేకు తోడయుండునట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. అది రెండవ వాగ్దానం. మూడవ వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎడబాయను అంటే అర్థం ఏంటి? నీకు నేను దూరంగా ఉండను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది మూడవ వాగ్దానం. నాలుగవ వాగ్దానం అంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యెహోషువ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఐదవది ప్రియులారా గమనించండి, ఈ ప్రజలకు నేను ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల యొక్క స్వాధీనం చేస్తావు. నేను పితరులకు వాగ్దానం చేసిన దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశాన్ని నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు. అది ఐదవది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆరోది ఏంటంటే, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున నీవు చేయవలెను. ఆరోది, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మీకు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర చొప్పున, ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏడవది, ధర్మశాస్త్రము నుండి నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఇది ఏడవది. ఎనిమిదవది, ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మోషే మీకిచ్చినటువంటి ధర్మశాస్త్రము ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఒకవేళ నువ్వు బోధింపక మానేస్తావేమో. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తొమ్మిదవది, ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడవలెను. దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గములను వర్ధిలింప చేసుకుందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇవి 9 వాగ్దానాలు అక్కడ యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. 9 అంటే ఇవి ఆత్మ ఫలాలు కూడా 9. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆత్మ ఫలాలన్నీ 9. ఈ 9 వాగ్దానాలు 9 ఆత్మ ఫలాలకు సాదృశ్యంగా ఉన్నది కొత్త నిబంధనలో. యెహోషువ అనగా అర్థం ఏమిటంటే
యెహోవాయే రక్షకుడు అని అర్థం. యెహోషువానికి అర్థం ఏంటి? యెహోవాయే రక్షకుడు, లేకపోతే యేసే రక్షకుడు అని అర్థం. మరొక మాటలో చెప్పాలంటే అంటే యెహోషువ యొక్క పేరు అది ఎవరిదనంటే యెహోషువాది కాదు, కానీ అది దేవుని యొక్క పేరు అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ వాగ్దానాలన్నీ కూడా యెహోషువ పట్టుకున్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎవరితో చేశారు? యెహోషువతో దేవుడు చేశాడు. మోషే మృతి పొందిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చి మోషే చనిపోయాడు అని అంటే యోర్దాను నది వరకు వచ్చారు. యోర్దాను నది దగ్గరకు వచ్చిన తర్వాత మోషే ఏమైపోయాడు? మరణించాడు. మరణించి అక్కడ సమాధి చేయబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి నాయకత్వం మారింది. యెహోషువ యొక్క నాయకత్వంలోనికి ప్రజలు, ప్రియులారా గమనించండి, వచ్చారు. దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకొని యెహోషువకు దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా యెహోషువ పరిపూర్ణంగా ఏం చేశారంటే వాటి మీద విశ్వాసం ఉంచారంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెహోషువ పూర్తిగా దేవుడు ఏ వాగ్దానములు అయితే చేశారో, దేవుడు ఏ వాగ్దానాలు అయితే యెహోషువతో చేశాడో ఆ వాగ్దానాల మీద, ఆ మాటల మీద యెహోషువ పూర్తిగా ఏం చేశాడంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి, ప్రియులారా, యెహోషువ ఆ వాగ్దానం మీద నిలబడ్డాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా వాళ్ళు కనాను చేరాలని అంటే ముందు వాళ్ళకు మొట్టమొదటిగా వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆ ప్రజలందరూ కూడా దేవుడు ఎప్పుడైతే యెహోషువను ఒక నాయకుడిగా సిద్ధపరిచాడో, యెహోషువ ఏం చేశాడంటే ఇదిగో ప్రజలందరినీ కూడా పోగు చేసి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రియులారా ప్రజలకు వివరించాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రజలు కూడా ఏమన్నారనంటే, యెహోషువ, ఇదిగో మేము మోషే మాట ఏ విధంగా అయితే విన్నామో, ఇదిగో నీ మాట కూడా మేము అదే విధంగా వింటాము. నీవు ఏది చెప్తే మేము కూడా అదే చేస్తాము. కనుక దేవుడు మోషేకు తోడైయున్నట్లు నీకు కూడా దేవుడు తోడైయుండును గాకని చెప్పి ప్రజలు కూడా యెహోషువతో ప్రమాణం చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా ప్రజలు యెహోషువకు మాటిచ్చారు. దేవుడు కూడా యెహోషువకు వాగ్దానం చేశాడు. ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం మీద యెహోషువ పూర్తిగా నమ్మి నిలబడి తన నాయకత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మోషేకి ఎటువంటి భయం అనేది లేనే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకు భయం అనేది లేదు. ఎందుకు భయం లేదు? దేవుని యొక్క వాగ్దానం ఉంది కాబట్టి. ప్రజలు కూడా యెహోషువతో వాగ్దానం చేశారు. ఇదిగో మోషే చెప్పినప్పుడు మేము ఏ విధంగా అయితే నడిచామో, ఏ విధంగా అయితే ఆయన మాట విన్నామో, ఏ విధంగా అయితే ఆయన మాటను అనుసరించి జీవించామో, అదే విధంగా నీ మాట కూడా మేము వింటాం, నీ మాటను కూడా అనుసరించి మేము జీవిస్తాం అని చెప్పి ప్రజలు కూడా యెహోషువకు వాగ్దానం చేశారు. ఇక భయం ఎందుకు ఉంటుంది యెహోషువకి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఒకవేళ ప్రజలు మాట తప్పినా దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు ప్రియులారా యెహోషువకు మాట ఇచ్చాడు. మాట తప్పని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. మాట తప్పని దేవుడు యెహోషువకు ప్రమాణం చేశాడు ఆయన. కనుక ఆ మాటలు పూర్తిగా ఆయన తీసుకుని ప్రియులారా ఆ మాటల మీద ఆయన విశ్వాసం ఉంచి తన ప్రయాణాన్ని ముందుకు ఆయన ఏం చేశాడంటే కొనసాగించడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మోషేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉన్నానని, నేను కూడా నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు నిజముగా యెహోషువకు తోడై ఉంటే ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఆయన తనను తాను ఒక దేవుని ప్రవక్తగాను, ఒక దేవుని యాజకుడుగాను, లేకపోతే ఒక నాయకుడిగా తనను తాను ఏం చేసుకోవాలి? రుజువుపరచుకోవాలి. ఆయన దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన దేవుడు నిజముగా యెహోషువకు తోడై ఉంటే, దేవుడు నిజముగా యెహోషువకు వాగ్దానం చేస్తుంటే, దేవుడు నిజముగా యెహోషువతో మాట్లాడి ఉంటే, దేవుడు నిజముగా యెహోషువకు ప్రమాణం చేసి ఉంటే, నిజంగా ఇప్పుడు యెహోషువ ఏం చేయాలంటే తనను తాను ఏం చేసుకోవాలి? రుజువు చేసుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు అని. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెహోషువ ఆయన మొట్టమొదటి వచ్చిన సమస్య, ఆయన ముందున్న సమస్య ఏంటంటే యోర్దాన్ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉన్నది ఏంటి? యోర్దాన్. ఇప్పుడు యోర్దాన్ అనగా అర్థం ఏంటి? యోర్దాన్ అనగా అర్థం ఏంటంటే మరణము అని అర్థం. యోర్దాన్ అనగా అర్థం ఏంటి? మరణము. అంటే యెహోషువ యొక్క నాయకత్వం వచ్చేటప్పటికి మొట్టమొదటిగా యెహోషువ యొక్క నాయకత్వంలో ఆయనకు వచ్చే మొట్టమొదటి సమస్య ఏమిటి అంటే మరణం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకు శత్రువు ఏదంటే మరణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకు మొట్టమొదటి శత్రువు ఏది? మరణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఈ మరణాన్ని జయించాలి, ఈ మరణాన్ని దాటాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యెహోషువ ఏం చేశాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 7 యాజకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 7 యాజకులను ఏర్పాటు చేసుకుని ఆ 7 యాజకుల ద్వారా లేవీలో నుంచి ఒక 7 యాజకుల్ని ఏర్పాటు చేసుకొని ఆ యాజకులకి ఆయన ఏం చేశాడంటే ముందు మీరు మందస్సమును తీసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ప్రియులారా, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఏమండి దేవుని యొక్క బయలుపాటు నాకు ఉంది అని చెప్పి వాడు ఏం చేస్తారంటే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మీరు ఆగండి, నేను ఇక్కడ నాయకుడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవునికి వాగ్దానము నాకున్నది అని చెప్పి ప్రియులారా ఏం చేస్తారంటే ఆ నాయకుడు ముందు ఆ యొక్క సమస్యలోనికి వెళ్ళడం ప్రారంభిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ యెహోషువ అలా చేయట్లేదు. యెహోషువకు వాగ్దానం ఉన్నది, యెహోషువకు దేవుడు ప్రమాణం చేశాడు. కానీ యెహోషువకు వాగ్దానం ఉన్న దేవుడు ప్రమాణం చేసిన ముందు యెహోషువ వెళ్ళట్లేదు అక్కడికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పంపిస్తున్నాడు ఆయన? ఎవరు పంపిస్తున్నాడంటే యెహోషువ ముందు ఎవరు పంపిస్తున్నాడంటే మందసాన్ని పంపిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందసం అనగా దేవుడు, మందసం అనగా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రవక్తలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తలు వాళ్ళు చేసే పనులు ఏమిటంటే ప్రియులారా గమనించండి,
ముందు దేవునికి మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? మొట్టమొదటిగా వారి జీవితంలో వాళ్ళు ముందు స్థానం ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. చూడండి, మోషే కూడా దేవుడు 2 సూచనలు ఇచ్చినప్పటికీ, మోషేకు దేవుడు వాగ్దానం చేసినప్పటికీ, మోషేతో దేవుడు ప్రమాణం చేసినప్పటికీ, ఆయన మోషే మొట్టమొదటిగా దేవునికే ప్రథమ స్థానం ఇస్తా వచ్చాడు. ఆయన వెళ్ళి మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే ఏం చేయడం ప్రారంభించాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ మందసం దగ్గరికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థించేవాడు. చూడండి ప్రియులారా, గమనించండి. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వెళ్ళిపోయి మందసం దగ్గరికి వెళ్ళి ఆ మందసం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలులు ఆ యొక్క ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు తరుగుతున్నప్పుడు మందసం దగ్గరికి వెళ్ళి మోషే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోషే దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాడు ఇక్కడ. యెహోషువ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాడు ఇక్కడ. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యెహోషువ నాకు వాగ్దానం ఉంది, లేకపోతే నాకు బయలుపాటు ఉంది, లేకపోతే ఇదిగో దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పి డైరెక్ట్గా ఆయన వెళ్ళటం లేదు. కానీ దేవుడు కంటే ముందు దేవుడు అక్కడ ఉన్నాడు. మందసం ఉన్నది. ముందు దేవుడికి ఆయన ప్రథమ స్థానము, మొట్టమొదటి స్థానము దేవునికి యెహోషువ ఇస్తా ఉన్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ప్రియులారా గమనించండి, 7 యాజకులలో 4 మందసాన్ని మోస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 7 యాజకుల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ 7 యాజకులు ఇదిగో మందసాన్ని తీసుకుని వాళ్ళ భుజం మీద పెట్టుకున్నారు. వాళ్ళ భుజం మీద పెట్టుకుని ఎప్పుడైతే యాజకులు ఆ యొక్క చూడండి ప్రియులారా, యోర్దాను నదిలో, ఆ యొక్క యోర్దాను నదిలో వాళ్ళ యొక్క పాదము పెట్టారో ప్రియులారా, యోర్దాను 2గా చీలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ప్రయాణించిన సమయము ఏ సమయం అని క్రీస్తు ప్రయాణం చెప్తున్నాడంటే ఏప్రిల్ నెలలో వాళ్ళు ప్రయాణం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ నెలలో? ఏప్రిల్ మాసంలో ఆ యొక్క ఆ యోర్దాను నది విపరీతంగా అది ప్రవహిస్తూ ఉంటుందంట. 3-4 వంతులు నీరు ప్రవహిస్తూ ఉంటుందంట యోర్దాను నదిలో. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భయంకరంగా ప్రవహిస్తున్నటువంటి ఆ యోర్దాను నది చూడండి, 3-4 వంతులు ఇంకా ఎక్కువగా, అంటే మిగతా సమయాల్లో అయితే ఆ నది మామూలుగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే నెలలో ఆ యొక్క ప్రియులారా నది విపరీతంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది అంటది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రియులారా గమనించండి, మోషే 70 మందిని ఎన్నుకున్నాడు కదా. మోషే 70 మందిని ఎన్నుకుంటాడు ఆయన. ఆ 70 మందిలో కొంతమంది వచ్చి, మోషే, యెహోషువ, ఇదిగో ఇప్పుడు మనము ఈ యొక్క నది దాటుడు కంటే, ఈ నదిలో నుంచి మనం ప్రయాణం చేయడం కంటే, ఈ నది మీద ఒక వంతెన నిర్మించి ఆ వంతెన మీద మనం ప్రయాణం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. సింపుల్గా ఈ నది మీద వంతెను నిర్మించగలిగినటువంటి గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు యెహోషువ అని చెప్పి, యెహోషువ ప్రియులారా గమనించండి, యెహోషువతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెద్దలు, కొంతమంది పెద్దలు వచ్చి, కానీ యెహోషువ ఎవరి మాట కూడా లెక్క చేయటం లేదు ఆయన. ఎందుకంటే భయము లేని ప్రవక్త ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భయము లేని ప్రవక్త ఆయన. యెహోషువ చుట్టూ పెద్దలు వచ్చి, యెహోషువ నువ్వు కంగారు పడకు, ఇదిగో నైల్ యొక్క నది, ఈ యోర్దాను విస్తృతంగా ప్రవహిస్తా ఉన్నది. మనం ఈ నదిలో ఏమాత్రం దిగామనంటే
ఇదిగో దాని తాకిడికి మనం కొట్టుకొని పోతాం అని చెప్పి ప్రియులారా యెహోషువను భయపడుతున్నారు. కానీ యెహోషువ భయపడటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోషువకు తెలుసు ఏం చేయాలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యెహోషువకు తెలుసు ఏం చేయాలో. ఎవరి మాట కూడా ఆయన తీసుకోవటం లేదు. దేవుడు తానికి ఏదైతే చూపిస్తా ఉన్నాడో దాని ప్రకారం యెహోషువ చేయడం ప్రారంభించాడు అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు యెహోషువకు ఏ ప్రత్యక్షత అయితే ఇచ్చాడో ఆ ప్రత్యక్షతను ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలకు తెలియజేస్తా వస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన 7 యాజకులను నియమించుకున్నాడు. ఆ 7 యాజకుల చేత ఇదిగో మందసాన్ని ముందు తీసుకుని వెళ్ళండి. ముందు మందస్సు వెళ్ళండి. మందస్సు వెళ్ళకాల పెద్దలు వెళ్ళండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ మందసాన్ని ఆ యాజకులు ఎప్పుడైతే భుజమును పెట్టుకొని ప్రియులారా ఆ యొక్క మందసాన్ని మోస్తూ వాళ్ళ అరికాలు ఎప్పుడైతే యోర్దాను నదిలో దిగిందో వెంటనే యోర్దాను 2గా చీలింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 నెలలుగా చీలిపోయింది. ఆమేన్. వారికి ముందు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? దేవుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా మంది ప్రియులారా గమనించండి, దేవుని ముందు పెట్టరు, మనం ముందుంటాం. అయ్యా నువ్వు తర్వాత రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కానీ యెహోషువ అయితే అలా చేయట్లేదు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఇదిగో మందసాన్ని మీరు తీసుకుని వెళ్ళండి, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. యాజకులు మందసాన్ని తీసుకుని వెళుతూ ఉండగానే యోర్దానులో వాళ్ళు అడుగు పెట్టగానే ప్రియులారా యోర్దాను వాళ్ళకి దారి చేసింది అంతే. ఆమేన్. యోర్దానే వాళ్ళకి దారి. దేవునికి స్తోత్రం. మరణము వాళ్ళకి లొంగిపోయింది. అక్కడ ఆమేన్. మరణము వాళ్ళకి భయపడింది. ఆమేన్. మరణము పూర్తిగా వాళ్ళకి దారిచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణము పక్కకి ఏమైపోయిందంటే తప్పుకుంది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా మీ జీవితాల్లో మీరు కూడా ముందు ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలండి. దేవునికి ఇవ్వకుండా మన సొంత ఆలోచనలు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనము ప్రయత్నాలు చేస్తే మనం ఇక్కడ ఏమైపోతామంటే విఫలమవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యెహోషువ యొక్క నాయకత్వంలో మొట్టమొదటిగా వాళ్ళు దేనిని జయించారు అని అంటే మరణాన్ని జయించారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మీరు అలా తిప్పుకోవడం వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రియులారా గమనించండి, చూడండి యెహోషువ యొక్క నాయకత్వంలో యెహోషువకు మొట్టమొదటిగా వచ్చిన సమస్య ఏమిటంటే మొట్టమొదటిగా ఎదుర్కొన్న శత్రువు ఏదంటే మరణము. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కానీ యెహోషువ మరణాన్ని జయించాడు. ఆమేన్. యెహోషువయే కాదు, యెహోషువ కాలంలో ఎంతమంది అయితే ప్రజలు అక్కడ ఉన్నారో, యెహోషువ యొక్క నాయకత్వంలో ఎంతమంది ప్రజలు వెంబడిస్తున్నారో, యెహోషువ యొక్క నాయకత్వంలో ఎంతమంది ప్రజలు యెహోషువను అనుసరిస్తున్నారో, యెహోషువ యొక్క నాయకత్వంలో ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రియులారా యోర్దాను అనగా మరణాన్ని, మొదటి శత్రు మరణాన్ని వాళ్ళు ఏం చేసినారంటే జయించారు. వాళ్ళు ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మరణాన్ని జయించారు వాళ్ళు, మరణాన్ని జయించారు, పాతాళమును జయించారు వాళ్ళు, ఆమేన్. సమాధిని జయించారు వాళ్ళు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు అనంటే వాళ్ళతో వాళ్ళ రక్షకుడు ఉన్నాడు. ఎవరా రక్షకుడు? యెహోషువ. ఆమేన్. యెహోషువకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఎవరైనా దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా వాళ్ళు మొట్టమొదటి యొక్క శత్రువును
వాళ్ళ యొక్క శత్రువు మరణము, ఆ మరణాన్ని జయించారు యెహోషువ కాలంలో ఉన్నటువంటి ప్రజలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భయము లేని ప్రవక్త అండి. మరణం అంటే భయము లేని ప్రవక్త అయిన యెహోషువ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, భయపడబాకండి, మీరు జడిబాకండి, దిగులు పడబాకండి. ఇదిగో దేవుడు ఈ రోజున మీతో ఉన్నాడు, ఆయన చేయే కార్యములు మీరు చూడండి అని చెప్పి యెహోషువ తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మీ పక్షమున ఉండి చేయబోయే కార్యములను మీరు చూడండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రజలు కూడా అదే విధంగానే చూశారు, ఆ విధంగానే నడిచారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు మొట్టమొదటి సమస్యను ఎదుర్కొన్నారు, మొట్టమొదటి శత్రువును వాళ్ళు జయించారు. ఆ శత్రువు మరణము. తర్వాత దాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదుర్కొన్న తర్వాత ముందుకు ప్రయాణం జరుగుతూ ఉన్నారు. ముందుకెళ్ళగానే వాళ్ళకి మొట్టమొదటి వచ్చిన ఊరు ఎదురైనంటే ఎరుకో. ఎవరు వచ్చింది? ఎరుకో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎరుకో వచ్చింది. ఎరుకో అనగా అర్థం ఏంటి? ఎరుకో అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, సువాసన గల పట్టణం అంట. ఎరుకో అనగా అర్థం ఏంటంటే సువాసన గల పట్టణం. అప్పటి వరకు కూడా సువాసన గల పట్టణమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎరుకో వాళ్ళకి ఎదురొచ్చింది. ఎరుకో ఎదురు రాగానే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఎరుకో రాజుతోనూ ఎరుకో పట్టణపు ప్రజలతోనూ సైన్యముతోనూ ఏం చేయడం మొదలుపెట్టారు? వీళ్ళు యుద్ధము చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధము చేయడం ప్రారంభించారు. యుద్ధము చేయడం ప్రారంభించినప్పుడు ఆ యుద్ధము వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రియులారా, గెలుస్తా ఉన్నారు. యుద్ధము వాళ్ళు జరుగుతా ఉన్నది. యెహోషువ ఎత్తిన కత్తి దించకుండా ప్రజలను హతమారుస్తున్నాడు, సైన్యాన్ని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక గొప్ప యుద్ధ వీరుడు యెహోషువ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెహోషువ యెరికో మొత్తాన్ని కూడా ఏం చేసుకుంటాడంటే తన స్వాధీనంలో తీసుకుంటాడు. ఆయన యెరికోలో అడుగు పెట్టగానే ప్రియులారా గమనించండి, అక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉంటుంది. ఎవరా స్త్రీ అని అంటే రాహాబ్ అనేటువంటి వేశ్య. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ రాహాబ్ అనేటువంటి వేశ్య అంట, ఆమె యవనము మొదలుకొని కూడా ఆమె వ్యభిచారం చేస్తున్నదంట. ఎందుకు వ్యభిచారం చేస్తుందంటే తన యొక్క తల్లిదండ్రులు అవుటివారంట. వాళ్ళు ఎవరండి? అవుటివారంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళని చూసేవారు ఇంకెవరు లేరు. ఆమెకి అన్నలున్నారు, ఆమెకు అన్నలున్నారు. కానీ వాళ్ళు వివాహం చేసుకుని తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారనంట. కృష్ణుడు అని చెప్తున్నాడు. కానీ ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంతా కూడా ఈ యొక్క రాహాబు మీద పడిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ రాహాబు అనేటువంటి ఆమె ప్రియులారా గమనించండి, ఆ యొక్క వ్యభిచారపు వృత్తిలోకి దిగి ప్రియులారా ఆమెకి ఇష్టము లేకపోయినా సరే ఆ విధంగా సంపాదించి తన తల్లిదండ్రులను ఆమె కూడా పోషించుకోవడము ప్రారంభించిందంట. ఆ విధంగా ఆమె ఆ వృత్తిలోకి, వేశ్య వృత్తిలోకి దిగిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ వేగుల వారిని పంపిస్తాడు. 2వ అధ్యాయం మనం చదివితే ఆ యొక్క ప్రియులారా గమనించిన ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు ఆయన. వేగుల వారు యెరికోకు వెళ్ళినప్పుడు ఆ వేగుల వారిని చూస్తుంది ఈ రాహాబ్ అనేటువంటి స్త్రీ. వారిని చూచినప్పుడు వారిని తరుముకుంటూ వారి సైన్యం వస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి సైన్యం వచ్చినప్పుడు
వెంటనే ప్రియులారా గమనించండి, ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని ఈ రాహాబు స్త్రీ ఏం చేస్తుందంటే దాచిపెట్టుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని ఏం చేస్తుంది? ఆ స్త్రీ దాచిపెట్టుద్ది. దాచిపెట్టినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు అడుగుద్ది, అయ్యా మీ దేవుడు గురించి నేను విన్నాను, ఆయన అద్భుత కార్యములు చేయగల దేవుడు అంట, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడంట. ఆమేన్. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఆయన రప్పించాడంట. ఇదిగో నేలను రక్తంగా మార్చాడంట. ఓ మిడతలను కలుగు చేశాడంట అని చెప్పి ఐగుప్తులో చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఆ వేగుల వారికి చెప్పింది ఆమె. ఆమేన్. ఇదిగో ఈ యొక్క పట్టణం నాశనం అయిపోయేటప్పుడు ఇదిగో మమ్మల్ని నశింపకుండా మమ్మల్ని రక్షించే మార్గం చూడండి అని చెప్పినప్పుడు ఆమె ఆ వేగుల వారిని వేడుకుందామె. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ వేగుల వారు ఏం చేస్తున్నారంటే, సరే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా రక్షించబట్టకు ఇదిగో ఇంటికి నేను ఏం కడుతున్నానంటే ఎర్రని దారం కడుతున్నాను అని చెప్తాడు ఆయన వేగుల వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెరికోలో ఆ యొక్క ఆ రాహాబు ఆ స్త్రీ యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. మిగతా వారందరినీ కూడా పిల్లలు గమనించండి, అక్కడ నాశనం చేసేశారు యెహోషువ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటంటే పిల్లలు గమనించండి, దేవుడు వారిని స్వాధీనం చేసుకోవాలి. ఆ ప్రాంతం అంతా కూడా స్వాధీనం చేసుకోవాలి. అక్కడి నుంచి గిల్గాలకు వస్తారు, తర్వాత హాయి అనేటువంటి పురమునకు వస్తారు. ఇక అక్కడి నుంచి పిల్లరా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఒక ఊరు తర్వాత ఒక పట్టణం తర్వాత ఒక పట్టణము మరొక పట్టణం, అలాగా ప్రతి పట్టణాన్ని కూడా ఏం చేస్తున్నారంటే జయించుకుంటూ వస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రతి పట్టణాన్ని జయించుకుంటూ వస్తారు. ప్రతి పట్టణాన్ని వాళ్ళు జయించుకొస్తా వస్తున్నప్పుడు ఒకరోజు యుద్ధం జరుగుతూ ఉండగా పిల్లరా గమనించండి, ఓ పొద్దుగుపోతూ ఉంటుంది, సాయంత్రం అవుతూ ఉంటుంది. వీళ్ళకి సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు, చీకటి పడతా ఉంది. ఓ చీకటి పడితే యుద్ధం మనం చేయలేం, ఇంకా శత్రువులు మిగిలి ఉన్నారు అని చెప్పి యెహోషువ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆ యొక్క సూర్యుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఓ సూర్యుడితో మాట్లాడి, ఓ సూర్యుడా గిబియోనులో ఆగు, ఆమేన్. చంద్రుడా అయ్యాను లోయలో ఆగు అని వాటికి ఆజ్ఞాపించాడు. ఆమేన్. వెంటనే సూర్యుడు గిబియోనులో ఆగిపోయాడు, చంద్రుడు అయ్యాను అనేటువంటి లోయలో ఆయన ఆగిపోయాడు. ఒక దినమెల్లా కూడా సూర్యుడు పిల్లల ప్రయాణం చేయలేదు, చంద్రుడు కూడా తన ప్రయాణమును సాగించలేదు. ఆమేన్. అటువంటి ఒక గొప్ప ప్రవక్త యెహోషువ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక భయం లేనిటువంటి ప్రవక్త ఆయన యెహోషువ. యెరికోను యుద్ధం చేస్తాడు ప్రజలందరితో కూడా. యుద్ధం చేస్తున్నప్పుడు ఎరుకో కోట గోడలన్నీ కూడా కూల్చబడతా ఉన్నాయి. అప్పుడు ఆ ఎరుకో కోట గోడల దగ్గర ఒక బలమైన వ్యక్తి పెద్ద కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఎరుకో కోట గోడల దగ్గర ఒక బలమైన వ్యక్తి ఒక పెద్ద కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడంట. యెహోషువ చూశాడు. యెహోషువ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈయన కత్తి కూడా తీశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎవరి కత్తి? యెహోషువ కత్తి కూడా తీశాడంట. కత్తి తీసి ఇలా చూపిస్తూ, నువ్వెవరివి? ఇదిగో మా పక్షమున ఉన్నవాడువా లేకపోతే మాకు విరోధివా అని చెప్పి అడుగుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త అండి, ఆయన ఎవరో తెలియదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసి, ఓ ఆయన పెట్టాడు, ఇలా పెట్టి అడుగుతున్నారంట, నువ్వెవరివి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు మా పక్షమున ఉన్నవాడవా లేకపోతే మాకు విరోధివా? ఒకవేళ విరోధి అని అంటే అక్కడికక్కడికే వాడి పీక తెగిపోయేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి చేతిలో కూడా ఏమున్నది? కత్తి ఉన్నది. బలమైన వ్యక్తి. యెహోషువ కంటే బలమైన వ్యక్తి ఆయన. ఆమేన్. క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆయన ఎవరో కాదు కానీ అది నిబంధన దూత అని చెప్తున్నాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నేను ఇదిగో యెహోవా సన్నిధిలో నుండి వచ్చిన సేనాధిపతిని అని చెప్తున్నాడు ఆయన.
దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు సహాయం చేయటకు వచ్చినటువంటి సేనాధిపతిని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. భయము లేనిటువంటి ప్రవక్త యెహోషువ. మనుషులంటే భయమే లేదు ఆయనకు అసలు. రాజులంటే భయము లేదు, సైనికులంటే భయము లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భయము లేనిటువంటి ప్రవక్త యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇక్కడ శత్రువును జయిస్తా ఉన్నాడు. ఆమేన్. యోర్దాను జయించాడు, యెరికోను జయించాడు, గిల్గాలును జయిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన జయిస్తున్నాడు ఆయన. ఓ మొత్తం మీద ప్రియులారా గమనించండి. వాళ్ళకు ముందున్న పట్టణాలన్నీ కూడా యెహోషువ ఏం చేసినాడంటే స్వాధీనపరుచుకున్నాడు. మొత్తం శత్రువులు ఆక్రమించినటువంటి కనాను దేశాన్ని మొత్తం కూడా పూర్తిగా యెహోషువ తన స్వాధీనంలో తీసేసుకున్నాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. చూడండి 12వ అధ్యాయం వరకు యుద్ధాలే ఉంటాయి. 6వ అధ్యాయం నుంచి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రియులారా యెహోషువతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో 2 వేగులు వారిని ప్రియులారా ఆ యొక్క యెరికోకు పంపిస్తాడు. 3, 4 అధ్యాయాల్లో ప్రియులారా యోర్దాను నది దాటడం జరుగుతూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఆ యొక్క మిగతా అధ్యాయాలన్నింటిలో కూడా వాళ్ళు యుద్ధాల గురించి ఉంటుంది మీరు చదివితే. తర్వాత 13, 14 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క కనానులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వాస్థ్యాలు పంచుతా ఉన్నాడు యెహోషువ. ఎవరి స్వాస్థ్యాలు వాళ్ళు పంచుతా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 13, 14 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఎవరు గోత్రాలు వాళ్ళకి పంచుతా ఉన్నాడు. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి షిలోకులో గుడారం వేసుకున్నారు వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 24వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సేవించుకోండి. ఒకవేళ మీరు యెహోవాని విడిచిపెట్టి, చూడండి 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి. 14 వచ్చిన. కాబట్టి మీరు యెహోవా యందు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను పలద్రోసి యెహోవానే సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల. చూడండి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడనిపించిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే సేవించెదరో లేదా మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫైనల్కి వచ్చేసాడు అనమాట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం ఒక్కసారి చదవండి. ఒకసారి మొదటి వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది.
మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీ ఆ గెషూరీల దేశమంతయు ఆ ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని సరే ఆపేడు చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? యెహోషువ, ఆల్రెడీ నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇంకా పంచవలసింది ఇంకా చాలా ఉంది కనుక నువ్వు త్వరగా చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని త్వరగా చేయి అంటున్నాడు. అక్కడి నుంచి మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే మిగతా స్వాస్థ్యం అంతా కూడా పిల్లలు గమనించండి పంచుతా ఉన్నాడు ఇంకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి పంచడం అయిపోయింది. ఇంకా పంచడం అయిపోయినప్పుడు పిల్లలు గమనించండి, ఇదిగో యెహోషువ అందరిని కూర్చోబెట్టాడు. ప్రజలందరినీ 12 గోత్రాల వారందరినీ ఏ గోత్రాన్ని వాళ్ళకి విడదీసేసేసాడు. రూబేను మొత్తం 12 గోత్రాల వారిని విడదీసి ఏ గోత్రం ఎక్కడ ఆల్రెడీ ఏ గోత్రం ఎక్కడ పెట్టాలో మోషే ఆల్రెడీ యెహోషువకు చెప్పాడు. ఆల్రెడీ మోషేనే ఈ గోత్ర కర్తలకు ఆస్తిని పంచేశాడు. కానీ పిల్లలు గమనించండి, అది అప్పుడు మోషే కాలంలో జరగలేదు. కానీ ఇప్పుడు యెహోషువ మోషే ఎట్లాగైతే నిర్ణయించి చేశాడో ఆ నిర్ణయం ప్రకారమే ప్రియులారా యెహోషువ ఏం చేసినాడంటే ఎవరు ఏ గోత్రాలు వాడిని ఎక్కడ ఉంచాలో ఆ గోత్రాలు వాళ్ళ ఆస్తి అంతా కూడా పంచిచ్చేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ గోత్రాల ఆస్తి అంతా కూడా పంచిన తర్వాత అన్ని 12 మంది గోత్రాలందరినీ కూడా మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే సమకూర్చి మీటింగ్ పెట్టి అప్పుడు 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ మాట్లాడుతున్నాడు ప్రజలతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 24వ అధ్యాయంలో ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవాను మీకు సేవించుట ఒకవేళ మీకు కీడనిపిస్తే, ఆయన విడిచి మీరు వేరొక దేవతలను మీరు అనుసరిస్తే ప్రియులారా ఇదిగో మీకు ఆయన మాట్లాడుతున్నాడు తెగుళ్ళు కీళ్ళు వస్తాయంటా ఉన్నాడు. అయితే సరే ఆయన ఫైనల్ డిసిషన్ ఏమంటున్నాడంటే ఇదిగో మీరు మీ ఇష్టం కానీ నేను నా కుటుంబం మాత్రము ఇదిగో యెహోవానే సేవించదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి మరణిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 110 సంవత్సరాలు యెహోషువ బతుకుతాడు. ఆ తర్వాత మరణిస్తాడు. ఇది పాత నిబంధనలో జరిగిన ఒక శరీర సంబంధమైనటువంటి సంఘము యొక్క కార్యం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదే కార్యము దేవుడు సంఘములో ప్రియులారా చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదే కార్యము దేవుడు సంఘములో చేశాడు. ఈ సంఘానికి దేవుడు ఆఖరి ప్రవక్తను, ఒక భయము లేనటువంటి ప్రవక్తను, ఒక నిజమైనటువంటి యెహోషువను దేవుడు సంఘానికి పంపించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈ సంఘంలో వచ్చినటువంటి నిజమైనటువంటి ఆ యెహోషువ, ఈ భయము లేని ప్రవక్త ఎవరు అనంటే ప్రియులారా క్రీస్తు థామస్ ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైన అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఈరోజు యెహోషువ మనకు అవసరమై ఉన్నాడు అనుటకు ఒక అందమైన మాదిరిగా ఉన్నది. ఇది ఏది? ఇప్పుడు జరిగిన వాక్యమంతా, ఇప్పుడు జరిగినటువంటి కార్యమంతా కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు యోర్దాను నుంచి ప్రియులారా గమనించండి, కనాను వరకు కూడా యెహోషువ యొక్క నాయకత్వంలో జరిగింది. యెహోషువ యొక్క నాయకత్వంలో ఏం జరిగింది అని అంటే వాళ్ళు మరణాన్ని ఎదిరించారు, యెరికోను ఎదిరించారు, వాళ్ళ పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు మధ్యలో దేవుడు చేసినటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యం. ఇది ఈ శరీర సంబంధమైన కార్యమే దేవుడు సంఘములో ఆధ్యాత్మికంగా జరగబోతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు జరిగిన ఈ కార్యము ఈ రోజు యెహోషువ మనకు అవసరమై ఉన్నాడు అనుటకు ఒక అందమైన మాదిరిగా ఉన్నది. మనము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక
సమస్య ఏమిటంటే ఎఫ్రాయిము వలె గాదు గొర్రెల వలెను ఒకడు మరొకళ్ళ ఇంకొకరి పని చేయాలని ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాగ్దాన దేశంలోనికి మనం చేరకపోవడానికి కారణం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ నాయకత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళు మరొకరు కోరుకుంటున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మనము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక సమస్య ఏమిటంటే ఎఫ్రాయిము వలె గాదు గొర్రెలు కావాలననియు ఒకడు మరొకరిలా ఇంకొక పని చేయాలని ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఇస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకలాగే ఉండాలంటే కుదరదు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యెహోషువకి ఇచ్చిన పాత్ర యెహోషువయే నెరవేర్చాలి. అంతేగాని యెహోషువకి ఇచ్చిన పాత్ర ఇంకొకరు చేయాలంటే అది కుదరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషేను దేవుడు ఎన్నుకున్నారు. మోషేను ఎన్నుకున్నప్పుడు మోషే కూషుపు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అహరోను మిరియాములు వచ్చి ఏమంటున్నారు, ఏమయ్యా మోషే, దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? దేవుడు నిన్నే ఎన్నుకున్నాడా? ఇదిగో మమ్మల్ని ఎన్నుకోలేదా అని చెప్పి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అది నచ్చలా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ మాటల అర్థం ఏంటంటే, నీవే కాదు మేము కూడా అందరూ సమానమే ఇక్కడ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తు మేడం దాన్ని ఏమంటున్నాడంటే, అలా కుదరదు, ఎవరి పాత్రలు వాళ్ళే వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకనే ఈ యొక్క మనస్సు భేదాలు వస్తున్నాయి. మనస్సు భేదాలు, అందరం ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు డినామినేషన్ వాళ్ళు మనం ఒకటేనా? ఇప్పుడు మనం ఏమంటున్నాం, డినామినేషన్ దగ్గరికి మనం అంతా ఒకటేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యులు క్రైస్తవులు ఒకటేనా? కాదు. క్రైస్తవులు పెళ్లి కుమార్తె ఒకటేనా? కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అన్నీ ఒకటంటే కుదరదు. అన్నీ ఒకటేనంటే నువ్వు యోర్దానికి అవతలే ఉండిపోతావు, నువ్వు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు నిన్ను నీవు ఏం చేసుకోవాలంటే సపరేట్ వేరు చేసుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘములో నుంచి ఒక నిజమైనటువంటి నిర్గమము, ఒక నిజమైనటువంటి యెహోషువ, ఒక భయములైనటువంటి ప్రవక్త అర్ధరాత్రి సమయంలో వచ్చి, ప్రియులారా గమనించండి, ఆ భయములైన ప్రవక్త ఏం చేస్తున్నాడంటే వర్తమానం ఇస్తున్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన వర్తమానం ఇస్తా ఉన్నాడు. ఏమని వర్తమానం ఇస్తున్నాడు? రెండవ రాకడ జరిగింది, యేసుక్రీస్తు పేరు మార్చబడింది. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధించబడుతున్నాడు. ఓ క్రైస్తవ ప్రజలారా, మీరు ఇదిగో ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానం తెలుసుకోండి, ఈ వర్తమానం నమ్మండి, ఈ వర్తమానంలోకి రండి అని చెప్పి ఆయన క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ యేసు క్రీస్తు ఆ నామాన్ని విడిచిపెట్టి క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో క్రీస్తు థామస్ ఆరాధన చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఆ సమయంలో ప్రియులారా వేలూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమైంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమయ్యి ఏం చేశారంటే ఇతరును ఒక అబద్ధ ప్రవక్తగా, ఒక ఫాల్స్ ప్రవక్తగా నిరూపించాలని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఏదైనా సరే ఈ బోధను ఆపాలి అని చెప్పి ప్రియులారా గమనించండి, క్రైస్తవ సమాజం వేలూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమై క్రీస్తు థామస్ మీద కేసు పెట్టి కోర్టుకేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు థామస్ అంటున్నాడు, ఆయన
ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నిజంగా నేను చెప్పేది అబద్ధము అని మీరు వాక్యం ద్వారా ప్రూఫ్ చేయగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్న మాటలు ఏమంటున్నాడంటే, నిజంగా నేను చెప్పేది అబద్ధమని మీరు వాక్యము ద్వారా దాన్ని ప్రూఫ్ చేస్తే మీరు కాదు, నేనే వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఏలూరు పట్టణం అంతా కూడా ఏకమైపోయింది. అయినా సరే ఆయన భయపడలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నాకు మరణము లేదని ధైర్యముగా చెప్పాడు ఆయన. భయము లేని ప్రవక్త ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు మరణము లేదని చెప్పిన మొట్టమొదటి ఏకైక మానవుడు క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయము లేనిటువంటి ప్రవక్త. ఓ ఆయనకు దర్శనం లేదు. యెహోషువాకి ఇక్కడ ఒక దర్శనం ఉన్నది. యెహోషువాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ఈ సంఘములో వచ్చినటువంటి ఈ నిజమైనటువంటి యెహోషువ క్రీస్తు థామస్కు ఏ దర్శనము లేదు. దేవుడు ఇతనితో మాట్లాడలేదు. కానీ కేవలం ఒక విశ్వాసము ద్వారా ప్రియులారా వాక్యమును పట్టుకున్నాడు ఆయన. వాక్యాన్ని పట్టుకుని ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తా ఉన్నాడు ఆయన విశ్వాసము ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోషువ నిజంగా ప్రియులారా ఆ కాలంలో యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఆయనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు చేత పట్టుకుని ముందుకు నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ భయం లేనటువంటి ప్రవక్త యెహోషువ క్రీస్తు థామస్కు ఇక్కడ ఏ వాగ్దానము, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కళలు ఏ దర్శనాలు ఇక్కడ లేవు. మనము దర్శించడం ద్వారా విశ్వాసం ఉంచలేదు, కానీ దర్శించకయే మనం విశ్వాసం ఉంచుతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సందేశం ఇచ్చాడు క్రీస్తు థామస్. వాళ్ళకి లాగా మనము దర్శించి మనం నడవటం లేదు. వాళ్ళు దర్శించారు, వాళ్ళు నడుస్తున్నారు. కానీ మనకి ఇక్కడ దర్శనము లేకయే మనం నడుస్తున్నాం విశ్వాసము ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆధ్యాత్మిక మరణాన్ని క్రీస్తు థామస్ ఆయన జయించాడు. ఆయన ఇదిగో మనకు మరణము లేదు ఈ రోజున అని చెప్తున్నాడు ఆయన. ఓ సంఘములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన మరణము అంటే, ఆత్మ సంబంధమైన మరణం అంటే ఏమిటి? మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారై ఉండగా దాన్ని తొలగించేసాడు క్రీస్తు థామస్. మరణాన్ని జయించినటువంటి మొట్టమొదటి మానవుడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. యెహోషువ శరీర సంబంధమైన అక్కడ యోర్దాను దాటాడు. యోర్దాను అనగా మరణము. ఇక్కడ క్రీస్తు థామస్ ప్రియులారా గమనించండి, ఆత్మ సంబంధమైన మరణాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జయించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కార్యము కూడా క్రీస్తు థామస్ ప్రియులారా గమనించండి విశ్వాసము ద్వారానే చూపుకించుకుంటూ వచ్చాడు ఆయన. ఇదిగో ఆయన కాలు తీసివేసినప్పుడు ఓ డాక్టర్తో ఆయన చెప్పాడు, డాక్టర్ గారు, నేను మరలా నా కాలు వస్తుంది. ఈరోజు మీరు నా కాలు తీసేశారు. నేను అవుటివాడిని అయిపోయాను, నేను కుంటివాడిని అయిపోయాను. ఇదిగో మరలా నాకు ఈ కాలు వస్తుంది. నేను నడుచుకుంటూ నేను నా భార్య మిమ్మల్ని దర్శిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త. ఎవరైనా మాట చెప్పాలంటే ఏం చేస్తారు? ఎవరైనా చెప్తాడు అసలు ఆ మాట చెప్పడానికి ఎవరైనా సరే ధైర్యం ఉంటుందా? ఒక డాక్టర్తో క్రీస్తు థామస్ అంటున్నాడు, డాక్టర్ గారు, మీరు ఈ రోజున నా కాలు తీసేస్తున్నారు, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని మరలా ఒక రోజున ఇదిగో ఈ సర్టిఫికేట్తో నా కాలుతో నేను నడుచుకుంటూ మిమ్మల్ని నేను దర్శిస్తాను, ఈ వేలూరు పట్టణం అంతా కూడా తిరుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త అండి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
బైబిల్లో ఉన్న ప్రవక్తలంతా కూడా పారిపోయారు కొంతమంది. కానీ భయం లేని ప్రవక్త మనుషులు ఏమనుకుంటారో, ఒకవేళ మనుషులకి మనల్ని కొడతానికి వస్తారేమో, మనుషులు మనల్ని చంపుతారేమో అని చెప్పి ఏ మాత్రము కూడా భయము లేకుండా ఈ సందేశాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు క్రీస్తు థామస్. భయం లేని ప్రవక్త. ఎవరు భయం లేని ప్రవక్త? క్రీస్తు థామస్ భయం లేని ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోషువకు దర్శనం ఉంది, యెహోషువకు వాగ్దానం ఉంది. కానీ యెహోషువ అయినా సరే ఒక భయం లేని ప్రవక్తగా ఆయన నడిచాడు. కానీ నిజమైన సంఘములో నిజమైన యెహోషువ క్రీస్తు థామస్. ఈయన నిజమైనటువంటి భయం లేని ప్రవక్త. అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణం అంటే భయం లేదు, పాతాళం అంటే భయం లేదు, సమాధి అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ భూమి మీద ఉన్నప్పుడు జయలలిత గారు అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకి లెటర్ రాశారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఒక స్త్రీ ఒక దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేయకూడదని చెప్పి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికా వాళ్ళకి, అమెరికాలో బ్రెనహాం యొక్క కుమారులు బిల్లీ పాల్కి, జోసెఫ్ బ్రెనహాంకి లెటర్ రాశాడు ఆయన. నిజంగా భయం ఉన్నోడైతే ఆ విధంగా చేస్తాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త క్రీస్తు థామస్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మన పక్కింటి వాళ్ళకే చెప్పడానికి భయపడుతున్నాం. అవునా? భయపడుతున్నామా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడుతున్నాం. మనం ప్రతిదానికి మనం భయపడుతున్నాం. మనం భయపడుతున్నామంటే మనం వాక్యం యొక్క స్వాధీనంలో లేము, మనం దెయ్యముకు స్వాధీనంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి యెహోషువకి ఏ వాగ్దానం అయితే చేశాడో అదే వాగ్దానం నీవు నేను కలిగి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అదే వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. మనము కూడా ఒక భయం లేని ప్రవక్తను మనం కలిగి ఉన్నాం. ఇశ్రాయేలే కాదు భయం లేని ప్రవక్తను కలిగి ఉన్నది. ఈరోజు సంఘము కూడా, నిజమైన వధువు కూడా ఒక భయం లేని ప్రవక్తను కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భయం లేని ప్రవక్త అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దురాత్మ క్రీస్తు థామస్ను వెంటాడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే ఆయన భార్యను, పిల్లలను అక్కడే పడుకోబెట్టుకుని ఆ దురాత్మతో ఆయన పోరాడడం 40 రోజులు ప్రియులారా ఉపవాసం ప్రార్థన చేశాడంట ఆయన. ఆ యొక్క దెయ్యాన్ని ఎదుర్కోవడానికి, ఆ దెయ్యము ఆయన నుంచి వెళ్ళిపోవడానికి 40 రోజులు పట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం లేని ప్రవక్త అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవునికి భయపడతాడు, ఆయన దేవునికి భయపడతాడే కానీ ప్రియులారా మనుషులకు, ఈ లోకానికి, దయ్యానికి, అపవాదికి ఏ మాత్రము కూడా ఆయన భయపడే వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన షుగర్ వచ్చి మొహం అంతా కూడా ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు ఉబ్బిపోయినాయి, బాడీ శరీరం అంతా కూడా ఇంత ఉబ్బిపోయాడు మనిషి. ప్రియులారా గమనించండి. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి, మందులు వేసుకున్నానంటే ప్రియులారా గమనించండి, ఆయన విసర్జించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక భయం లేనటువంటి రోగం అంటే ఆయనకి భయం లేదు. భయం లేనటువంటి ప్రవక్త. ఎందుకో అంటే ఆయనకు విశ్వాసం ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, విశ్వాసము ద్వారానే ఆయన నాకు మరణం లేదని చెప్పాడు ఆయన. విశ్వాసము ద్వారానే నాకు కాలు వస్తుందని చెప్పాడు ఆయన. విశ్వాసము ద్వారానే నేడు మనం ఈ రోజున ఇదిగో పరలోకములో ఉన్నాము, వాగ్దాన దేశంలో ఉన్నామని బోధించాడు ఆయన. ఆయన చెప్పిన ప్రతి కార్యము కూడా ఆత్మ సంబంధమైన కార్యాలే కానీ శరీర సంబంధమైన కార్యాలు అవి నువ్వు విశ్వాసము ద్వారా మాత్రమే చూడగలుగుతావు. మనలో విశ్వాసం ఉంటేనే మనం వాటిని చూడగలుగుతాము.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు మనం పరలోకంలో ఒక పాదము పెట్టున్నాం, ఒక పాదం భూమి మీదనే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పాదమును నువ్వు లోపల పెడతావో లేకపోతే బయట బయట ఉంటావో అది నీ ఇష్టం, కానీ అది నీ విశ్వాసం ద్వారా జరిగే కార్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన విశ్వాసముతో ఆయన చేయవలసిన కార్యాలన్నీ కూడా చేసి ముగించాడు. కానీ ఈ రోజున అదే విశ్వాసముతో అదే గురి కలిగి జీవించటంతో మనము ఏమవుతున్నామంటే పరిపూర్ణంగా ఉంటున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు విశ్వాసము ద్వారా ఆయన పరిపూర్ణుడైతే ఆయన యొక్క సంఘము కూడా విశ్వాసము ద్వారానే పరిపూర్ణతలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అంటే కనుక క్రీస్తు థామసు ఆయన ఒక భయం లేనటువంటి ప్రవక్తగా విశ్వాసము ద్వారా వాక్యాన్ని బోధించాడు. ఆయన కేవలము విశ్వాసము ద్వారానే. ఇదిగో దేవుడు మోషే ద్వారా ఆ యెహోషువకు ఆ యొక్క నిబంధనలు ఎలాగిచ్చాడో ఈ నిజమైనటువంటి యెహోషువకు క్రీస్తు బ్రహ్మము నిబంధనలు ఇచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కాలంలో పెళ్లి కుమార్తెకి చెందవలసినటువంటి హక్కు పత్రములు ఏవైతే ఉన్నవో ప్రియులారా, ఆ హక్కు పత్రాలన్నీ కూడా ఈ యెహోషువ ద్వారానే మనకు ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోషువ ఆ 12 గోత్రాలకు వారికి వాళ్ళ యొక్క ఆస్తిని పంచాడు యెహోషువ. ఈరోజు సంఘములో వచ్చిన నిజమైనటువంటి ఈ యెహోషువ క్రీస్తు థామసు పెళ్లి కుమార్తె యొక్క ఆస్తి హక్కు పత్రాలు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా వారి చేతిలో పెట్టాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా హక్కు పత్రము వాగ్దాన దేశంలో మనం ఉన్నాం. అధికారము మన చేతిలో ఉన్నది. అధికారము మన చేతిలో ఉన్నది. హక్కు పత్రము మన చేతిలో ఉన్నది. వాక్యమైన ఖడ్గము మన చేతిలో ఉన్నది. దేవునికి చెందవలసినవి ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా ఈ రోజున తన యొక్క పెళ్లి కుమార్తెకు దేవుడు ప్రియులారా ఇచ్చాడు ఆయన. కానీ పెళ్లి కుమార్తె ప్రియులారా ఇంకా ఏమవుతుందంటే లోక సంబంధమైన కార్యాల గురించే ఎదురు చూస్తా ఉన్నాయి. లోక సంబంధమైన కార్యాలు ఇంకా లోకములోనే జీవిస్తా ఉన్నారు. వాక్యములో ప్రజలు వాక్యముతో జీవించడానికి ఇష్టపడట్లా. వాక్యముతో నిలబడడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యముతో ప్రజలు నివసించడానికి ఇష్టపడట్లేదు, జీవించడానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడెప్పుడు ప్రియులారా గమనించండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు ప్రజలు. బయట శాపం ఉందని సంగతి వాళ్ళకి తెలియదు, బయట మరణం ఉన్నదని సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ రోజున వాగ్దాన దేశంలో అడుగు పెట్టిన నీవు మరో వాగ్దాన దేశాన్ని ఒకవేళ బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఎప్పుడైతే వాగ్దాన దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోతావో, మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతావో ప్రియులారా అక్కడ శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నది. దేవుడు ఈ రోజున పెళ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి వాగ్దానం భయం లేనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రపంచానికి దేవుడు ఒక భయం లేని ప్రవక్తను పంపించాడు. ఆయన తన వర్తమానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు ఎన్ని అనుకొని, ఎవరు ఏమన్నా అనుకొని, ప్రభుత్వాలు ఏమైనా అనుకొని, లేకపోతే ప్రజలు ఏమైనా అనుకొని, లేకపోతే ఎవరు ఏమైనా అనుకొని నాకు సంబంధం లేదు. ఇదిగో నేను ఇచ్చే సందేశం ఇది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు నన్ను వెంబడిస్తే వెంబడించండి, లేకపోతే లేదని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు వాగ్దాన దేశాన్ని వాగ్దాన దేశం అంటే ఏదో కాదు, వాక్యమే వాగ్దానం. వాక్యమే వాగ్దాన దేశం. వాక్యములో నువ్వు ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని కాదనుకొని వెళ్ళిపోతే ప్రియులారా మనం ఏం చేయలేము ఇంకా. కనుక
క్రీస్తు థామస్ ఒక భయం లేనటువంటి ప్రవక్త. ఆయన మరణాన్ని జయించాడు, పాతాళమును జయించాడు, సమాధిని జయించాడు, ఈ లోకాన్ని జయించాడు, ఆయన లోకమును జయించాడు. ఆయన దేవుని స్తోత్రకరంగా హల్లెలూయా. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి జయించాడు ఆయన. ఆయన జయించాడు కాబట్టే ఈ లోకంలో తనకంటూ తాను ప్రియులారా గమనించండి, ఏమీ సంపాదించుకోలేకపోయారు. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి ఈ లోకంలో చోటు లేదని వాక్యం. క్రీస్తు థామస్కి చోటు లేదు, ఆయన తలవాల్చుకోవడానికి. ఆయన అద్దిలలో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రకరంగా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరికి ఏ వాగ్దానాలు అయితే ఇస్తున్నాడో ఆ వాగ్దానం పక్షాన నిలబడటమే మనం చేయవలసినటువంటి పని. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడా అనేది అది ఆయన పని. అది కానీ ప్రియులారా, ఆ వాగ్దానం పక్షాన నిలబడటమే మనం చేయవలసినటువంటి పని. క్రీస్తు బ్రహ్మ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక సందేశం ఇచ్చాడు. ఏమిటా సందేశం అంటే యేసు పక్షమున నిలబడుట. దేవుని స్తోత్రకరంగా హల్లెలూయా. ఎవరి పక్షానంట? యేసు పక్షమున నిలబడుట. అంటే కాలంలో యేసు పక్షాన ఎవరు నిలబడలా. ఎందుకు అని అంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రకరంగా హల్లెలూయా. వాక్యం పక్షాన ప్రియులారా నిలబడే వ్యక్తులు చాలా తక్కువ. ఎంతమంది నిలబడ్డారు? ఆయన అన్నాడు కదా, ఇదిగో నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు వారసులు అన్నాడు ఆయన. ఎవరు నిలబడతాడు యేసు పక్షమున? దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ఈరోజు క్రీస్తు థామస్ యొక్క పక్షమున ఎవరు నిలబడుతున్నారు? ఎవరికి వారికి సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత తలపులు వచ్చేసేస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కనుక ఒక భయం లేని ప్రవక్త ఈరోజు చివరి కాలంలో దేవుడు మనం పంపించాడు. సమస్త కార్యములు కూడా ఆయన ద్వారా ముగించబడ్డాయి. ఇదిగో ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయినాయి. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కనుక అన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకేముంటుంది పంచడానికి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలో అన్నీ కూడా పనిచేసాడు యెహోషువ. మరి ఇంకేముంది పంచేది? ఇంకా యెహోషువ వెనకాల ఎవరున్నారు అని అంటే ఆ 7 యాజకులు ఉన్నారు. ఆ 7 యాజకులు కూడా యెహోషువ చెప్పిందే చేశారు. వాళ్ళు వెళ్ళి షీలోహులో ఏం చేశారంటే మందిరాన్ని కట్టారు. వాళ్ళు దేవునికి స్తోత్రకరంగా హల్లెలూయా. ఆ 7 ప్రవక్తల ద్వారానే మందిరం నిర్మించబడింది. నిజంగా ఈ చివరి కాలంలో వచ్చేటువంటి ఆ 7 దేవుని కుమారులే ప్రియులారా నిజమైన పెళ్లి కుమార్తెకు రూపకల్పన వాళ్ళే చేస్తారు. దేవునికి స్తోత్రకరంగా హల్లెలూయా. అదే నిజమైనటువంటి దేవుని యొక్క ఆలయం. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ మనలో ఆయన జీవిస్తాడు. ఆయన వాక్యమైన దేవుడు. వాక్యం యొక్క రూపమైంది. ఆయన యొక్క శరీరము థియోఫిని యొక్క శరీరం. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ఆయన మనలో ఉండగలడు. ఇదిగో మళ్ళీ ఆయన సపరేట్గా ఉండగలడు. ఆయన ఎలాగైనా ఉండగలడు. సూర్యునిలో ఉండగలడు, అదే సమయంలో భూమి మీద ఉండగలడు, పరలోకంలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, సముద్రం మీద నడవగలడు. దేవునికి స్తోత్రకరంగా హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. ఒక భయం లేనటువంటి ప్రవక్త ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు థామస్ ఆయన ఒక నిజమైనటువంటి ప్రవక్త, ఒక భయం లేనటువంటి ప్రవక్త, దేవుని వాక్యము పక్షాన నిలబడినటువంటి ఒకే ఒక ప్రవక్త క్రీస్తు థామస్. ప్రార్థన చేసుకున్నా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచిన వాడిని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజముగా ఒక భయం లేని ప్రవక్తను ప్రభువా ఈ చివరి కాలంలో ప్రభువా మీరు మా కోసం పంపించి ప్రభువా ఒక వర్తమానం ఇచ్చి ఆ వర్తమానం నాయన మేము తెలుసుకొని ఆ వర్తమానం ప్రకారం జీవించుటకు నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నిశ్చయముగా జగత్తుకు పునాది వేయబడక మునిపే నాయన నీ ఆలోచనలో నాయన మీరు మమ్మల్ని ఉంచిన ప్రభువా, నీ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మా పేర్లు రాసిన ప్రభువా,
ఈ చివరి దినములలో ఈ భూమి మీదకి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభువా, ఓ ప్రభువా, నిత్యము జీవించేటువంటి నీ నిత్యమైన నామమైన బ్రహ్మ క్రీస్తు యొక్క నామమును మాకు అనుగ్రహించి ప్రభువా, ఓ మేము నిత్యము కూడా నాయన, ఓ క్రీస్తు బ్రహ్మ నామములో నాయన ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాలు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నాయన సంపూర్ణంగా నీ వాక్యాన్ని గ్రహించి నీ వాక్యాన్ని నాయన నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దాయించింది. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యము పక్షాన్ని నిలబట్టుటకు సహాయం చేయించి ప్రతి ఒక్కరు కూడా నాయన ఓ భయం లేనిటువంటి ప్రవక్త వైపు నాయన నిలబడి ఓ ప్రభు ఆయన ఏ సందేశం అయితే ఇచ్చాడో ఆ సందేశం ప్రకారం జీవించుటకు నీ కృపను దాయించింది. అన్ని విషయాలు నీ కృపను దాయించింది. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరమ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.